హాయ్ అండి. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా! ఏది తినాలనిపించట్లేదు. ఏదైనా చల్లగా కడుపుకు చల్లగా తాగాలనిపిస్తుంది కదా! మీకు కూడా అలాగే అవుతుందా? అయితే ఈ సింపుల్ డ్రింక్స్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చాను. 2 రకాల డ్రింక్స్‌నైతే తీసుకొచ్చాను. చాలా హెల్తీ వేలో చేశాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు. మనకు డే అంతా ఎనర్జిటిక్‌గా ఉంటాము. ఈ వేసవిలో మనకు ఎనర్జీ అనేది చాలా ముఖ్యం. అలాగే తొందరగా డీహైడ్రేషన్ అవుతూ ఉంటాం కాబట్టి ఇలా చల్లగా బయటకు వెళ్ళేటప్పుడు ఒక్క గ్లాస్ తీసుకున్నా చాలండి. మనకు డే అంతా కూడా మనల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది. నేను చెప్పడం కాదు, ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా అలాగే అంటారు. డ్రై ఫ్రూట్స్‌తో నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేశాను. అసలు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అంతా కూడా మనం వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం పదండి. ముందుగా ఒక 2 టీ స్పూన్ల వరకు సబ్జా గింజలను ఒక అరగంట ముందు ఒక బౌల్లో వేసి వాటర్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. మిక్స్ చేయాలి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని బాదాం, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని పిస్తా పలుకులు అన్నీ కూడా వేసి ఒక అరగంట నానితే చాలండి. లేదంటే మీరు వేడి నీళ్ళు వేసినా కూడా మనకు తొందరగా నానిపోతాయి. ఇలా పిస్తాలు కానీ బాదాలు పైన పొట్టు అనేది ఇలా మనకు తొలిస్తే ఊడిపోవాలి. అలా అయితే మనకు పర్ఫెక్ట్గా నానినట్టుగా ఉంటాయి. ఇలా అంతా తోలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టి పొట్టు తీసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి, అలాగే కొద్దిగా సోంపు, 2 యాలకులు, అలాగే కొద్దిగా కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, 4-5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార మీ టేస్ట్కి సరిపడా అన్నీ కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేసుకోండి. కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని మనకు అంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోండి. ఎందుకంటే మనకు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. పాలు మనకు క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుందండి. బాగా మరగనివ్వాలి పాలను. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ని మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి. మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి మనం ఇలా కలుపుతుంటేనే పాలు అనేది కాస్త చిక్కబడుతున్నాయి చూడండి. ఎందుకంటే కస్టర్డ్ని యాడ్ చేసాం కాబట్టి కాస్త చిక్కబడుతుంది. అలాగే ఒక 3-4 నిమిషాల పాటు సిమ్లోనే బాగా మిక్స్ చేస్తూ మనం దాన్ని ఉడికించుకోవాలి. మనం వేసిన అంతా కూడా డ్రై ఫ్రూట్స్ మిక్స్ అంతా కూడా పాలలో పూర్తిగా మెల్ట్ అయ్యే విధంగా ఒక 4-5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఒక 4-5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఇలా ఒక 2-3 నిమిషాల పాటు తిప్పుతూ ఉండండి. లేదంటే పైన అట్టులాగా పేరుకుంటుంది. కాబట్టి ఇలా గరిటెతో ఒక 2-3 నిమిషాలు తిప్పుతూ ఉండాలి. తర్వాత నేను చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఒక 1 అవర్. లేదు మనకు డైరెక్ట్గా కావాలంటే కూడా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనం సర్వ్ చేసుకోవాలంటే నేనైతే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. చల్లగా డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. పొట్టకు చల్లగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా సబ్జా సీడ్స్ మనం ముందే నానబెట్టి తీసుకున్నాం కదా, అందులో ఒక గ్లాస్లో అయితే నేను సబ్జా సీడ్స్ని యాడ్ చేశాను. ఎందుకంటే కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు కాబట్టి పైనుంచి మనం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మనము డేలో ఒక్క గ్లాస్ తీసుకున్న చాలండి. డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటాము. పిల్లలకు కూడా ఇవ్వండి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని తిన్నట్టుగా ఉంటుంది. పొట్టకు చల్లగా కూడా అనిపిస్తుంది. ఈ వేసవిలో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్